రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ గా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చట్ట విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మంగళవారం ఫామ్ హౌస్ కు చేరుకొని సర్వే చేశారు. ఫామ్ హౌస్ లోపల బయట కొలతలు వేశారు. చేవెళ్ల డివిజన్ సర్వేయర్, శంకరపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఈ సర్వేలో పాల్గొన్నారు. బుల్కాపూర్ ఫిరంగి నాలా పరిసరాలను పరిశీలించారు. వారిని మీడియా ప్రశ్నించగా సాధారణ విధుల్లో భాగంగానే ఇక్కడికి వచ్చామని అంటున్నారు. కానీ ఇది ఖచ్చితంగా హైడ్రా పనేనని టాక్ వినిపిస్తోంది. ఈ ఫామ్ హౌస్ లో కేటీఆర్ ఉంటున్నప్పటికీ ఇది ఆయన స్నేహితుడు బద్వేల్ ప్రదీప్ రెడ్డి పేరిట ఉంది. ఇప్పటికే బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్ను ఈ నెల 21న హైకోర్టు విచారించింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు సంబంధించి హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫామ్ హౌస్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్ హౌస్ కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్కు హైకోర్టు సూచించింది. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం కోర్టుకు ఎక్కిన వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే దాన్ని కూల్చివేయాలని తన మిత్రుడికి చెప్తానని అన్నారు. నా పేరుతో ఏ ఫామ్ హౌస్ లేదు. నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తీసుకున్నా. ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్లో ఉంటే నేనే కూలగొట్టిస్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కొలతలు వేయటంతో త్వరలోనే దీన్ని హైడ్రా కూలగొట్టడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు. మీరు కొండలరెడ్డి మాయలో, రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది FTLలోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, FTLలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, FTLలలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత KVP రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు FTLలో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే
ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన అను అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు FTLలో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్.